తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. ప్రీవియస్ వీడియోలో మీరు నేను చేసినప్పుడు దానాల గురించి మాట్లాడుకున్నాం. అందులో మోడ్రన్ దానం గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. అండ్ దాన్ని అప్లై చేసి చూస్తే అంటే వేదిక్ నాలెడ్జ్ నుంచి ఇప్పుడున్న నాలెడ్జ్ వరకు చూస్తే ఏ విధంగా దానాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాము. అందులో ఒక పాయింట్ చెప్పారండి మీరు, కుటుంబానికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది చూసారా, దానికి అది కూడా మార్వాడీస్ లైఫ్ స్టైల్ గురించి మీరు చెప్పడం జరిగింది. అందులో ఒక చిన్న పాయింట్ దాని ఎందుకో నాకు మళ్ళీ అడగాలనిపించింది. అందరూ చెప్తూ ఉంటారు సపరేట్ డిఎన్ఏ వ్యాపార సామ్రాజ్యం స్థాపించాలి అని అంటే వాళ్ళకి మాత్రం అది సాధ్యమవుతుంది అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు. దాని వెనక ఉండేటువంటి స్టోరీ ఏంటండి అసలు? అంటే ఆ వే ఆఫ్ స్టైల్లోకి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి సపరేట్గా ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని వాళ్ళు ముందుకెళ్తారంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నాకు హెవీ నెట్వర్క్ క్లయింట్స్ ఉంటారు. నాకు హెచ్ఎన్ఐ క్లయింట్స్ అంటారు, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ క్లయింట్స్ అందరూ. గుజరాత్కి వెళ్తాను నేను. గుజరాత్, సూరత్, బాంద్రా, ముంబై దగ్గర దీనికి వెళ్తాను. సో బద్లాపూర్లో నా క్లయింట్స్ ఉన్నారు. ముంబై, గుజరాత్, రాజస్థాన్. చాలా నిజంగా చూడ్డానికి రాజస్థాన్ డిజర్ట్ లాగా ఉంటుంది, కానీ కొన్ని కోట్ల డబ్బు ఉంది అక్కడ. బా, ఇది ఎందుకబ్బా వీళ్ళు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంది అని నాకు మా నాన్నగారి నుంచి ఉన్న క్లయింట్స్ నా దగ్గరికి వచ్చేసారు కంటిన్యూగా. నేను వెళ్ళి వాళ్ళ కుటుంబ వ్యవస్థను చూశాను. అద్భుతమైన కుటుంబ వ్యవస్థ. బా, ఫస్ట్ మనం తెలుగు వాళ్ళు ఒకటి నేర్చుకోవాలి. మన తెలుగు వాళ్ళ దగ్గరనే మనము ఎక్కువ చెప్పాలంటే తెలుగు వాళ్ళని ఒక కైండ్ ఆఫ్ ఒక టీము తెలుగు వాళ్ళని మొత్తం భ్రష్టు పట్టింది. తెలుగు వాళ్ళ కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి ఒక వ్యవస్థ పనిచేస్తుంది. అది మీ అందరికీ తెలుసు. అందుకోసమనే తెలుగు కుటుంబాలు రాను ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటుంటాయి. మనం తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినా అప్పుడు ఆ లోగిళ్ళు పట్టిన ఉంటారు కదా, అక్కడ ఇళ్ళు ఎన్ని ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే, ఎంత హాయిగా సంతోషంగా ఉంటుండే. రాను ఒక కైండ్ ఆఫ్ దాంతో మొత్తం చిన్నాభిన్నం అయిపోయాయి కుటుంబాలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యుగం మారుతూ ఉంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం మారుతూ ఉంది. యుగానికి తగ్గట్టుగా కుటుంబ వ్యవస్థలు బలపడాలి. సంఘే శక్తి కలౌ యుగే అని శాస్త్రం చెప్తుంది. ఏంటి? సంఘే శక్తి కలౌ యుగే అంటే కలికాలములో నువ్వు హాయిగా, ఆనందంగా, సుఖంగా బతకాలి అన్నా, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నా, ఈ సమాజంలో వచ్చే సమస్యల నుంచి నిన్ను బలంగా తయారు చేసుకోవాలన్నా నువ్వు సంఘటితంగా ఉండాలి. అంటే నువ్వు ఒక ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలి. ఉండగలిగితేనే నువ్వు కలికాలంలో దేని నుంచి బయటపడగలుగుతావు. అవును. లేదంటే కొలాప్స్, కింద పడిపోతావు, ఇంకా చతికిల పడిపోతావు. జీవితంలో పైకి లేవడం కష్టం. సింపుల్. బలమైనటువంటిది వేరు, బలము లేనిది వేరు. ఒక 100 పుల్లలు కలిస్తే ఒక చీపురు చెత్త మొత్తం తీసి బయట పడేయచ్చు. 100 మంది కలిసి ఒకే పుల్ల పట్టుకొని 100 మంది ఒకే పుల్లతో ఎంత ఉడిచినా చెత్త పోదు. ఆ 100 మంది కలిసి ఆ పుల్లలన్నీ ఒక దగ్గర చేయించి ఒక్క వ్యక్తితో చెత్త మొత్తం 2 నిమిషాలు క్లీన్ చేయొచ్చు. సో కలికాలంలో ఇది నేర్చుకోండి. ఇది మీరు నేర్చుకోవడం లేదనుకోండి, కలికాలంలో అయిపోయి. చెప్తున్నా కదా, సేమ్ ఎగ్జాంపుల్. ఒక పుల్లతో నీ జీవితంలో ఏ అప్పులు తీర్చలేవు, నీ జీవితంలో ఇల్లు కట్టుకోలేవు, నీ జీవితంలో అప్పులు తీర్చలేవు, నీ భార్య పిల్లల్ని సంతోషపెట్టలేవు, ఏమీ చేయలేవు. అదే మీ కుటుంబ వ్యవస్థలో అందరూ కూడా కలిసి ఒకే మాట మీద ఉండి ఆర్థికంగా బలపడండి. మీ మనస్పర్ధలు, కొట్లాటలు అన్నీ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. వాటి ఎక్కడ తెలుసుకోవాలి అని అంటే ముచ్చట పెట్టుకోవాలి, ఇలా కొట్లాట పెట్టుకోవాలా, మళ్ళీ అందరం సాయంత్రం అయిందని కలిసి భోజనం చెయ్యాలా, రేపు తెల్లం మళ్ళీ డబ్బులు సంపాదించాలి. డబ్బుల విషయంలో మాత్రం ఐకమత్యంగా ఉండాలి. డబ్బు విషయంలో ఐకమత్యంగా ఉండాలి. ఇది మనకి ఈ మార్వాడీసు, జైన్సు, సింధీస్ని చూసి నేర్చుకోవాలి. మీకు ఇప్పటికీ కూడా చెప్తున్నాను, నేను ఎందుకు వీళ్ళ పేర్లు మీకు ఎగ్జాక్ట్ చెప్తున్నానంటే, మీరు ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళండి, ఏదైనా ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలో ఎక్కువగా డబ్బులు ఎక్కడైతే ఫ్లోటింగ్ జరుగుతుందో మార్కెట్కి వెళ్ళండి, అన్ని దుకాణాలు తరిచి చూడండి. ఆల్మోస్ట్ దాంట్లో 60% అంటే పెద్ద షోరూమ్లు, పెద్దగా డబ్బులు ఉండేటివన్నీ కూడా ఎవరి ఉంటాయి తెలుసా? వీళ్ళయే ఉంటాయి. జైన్సు, మార్వాడీసు, తర్వాత సింధీసు, గుజరాతీసు, రాజస్థానీసు, మొత్తం అంటే స్టేబుల్ బిజినెస్లో ఉంటారు వీళ్ళు. ఏది? హార్డ్వేర్ బిజినెస్. అంటే ఇక ఇప్పుడు మన ఇళ్ళలో కూర్చున్నాం, ఈ వెనుక ఇవన్నీ టూల్స్ ఉన్నాయి. ఇవి టూల్స్ చేసిన ఇవన్నీ సప్లై చేసేవాళ్ళు ఎవరు అంటే రాజస్థానీసే. ఇవన్నీ ఇక్కడ రాజస్థానీసే దొరుకుతాయి, ఇంకెక్కడ ఎవరి దగ్గర దొరకవు నీకు.
ప్లైవుడ్ షాప్స్ మీరు మొత్తం భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళండి, ప్లైవుడ్ షాప్స్ ఎవరున్నాయంటే రాజస్థానీస్, మార్వాడీసే ఉంటాయి. ఓ జాజు ఫ్యామిలీ, ఇట్లా ఒక్కొక్క ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ దగ్గరనే ఉంటాయి, బికాజ్ వాళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్ చేసుకున్నారు. ప్రపంచంలో మనుషులకి నిత్యావసరం ఏది అనేది పసిగట్టారు. కిరాణా బిజినెస్లు, ఘన్ శ్యామ్ మార్కెట్ చూడండి. సో అది వాళ్ళది మొత్తం కూడా, యూనిట్ అంతా వాళ్ళది. మొత్తం భారతదేశానికి మొత్తం పసుపు సప్లై చేయడం, మిరపకాయలు సప్లై చేయడం, మిరియాలు సప్లై చేయడం, సప్లై చైన్ మొత్తం వీళ్ళ దగ్గరనే ఉంది, ఇంకా వేరే దగ్గర లేదు. మీరు ఎక్కడైనా తరచి చూడండి, వీళ్ళే ఉంటాయి సప్లై చైన్స్ అన్ని కూడా. అవును. ఇన్ని గానం ఎంఎన్సీ కంపెనీస్ అన్ని దే ఆర్ మెయింటైనింగ్ బై ద ఓన్లీ దీస్ పీపుల్. దీని వెనుక ఉండే సక్సెస్ ఏంటి మంత్ర తెలుసా? ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఆర్థిక నిబద్ధత. ఒకరికి సంబంధము దేంతో కనెక్షన్ చేశారు తెలుసా? డబ్బుతో కనెక్ట్ చేశారు. అందుకే అన్నారు ఆర్థిక నిబద్ధత. డబ్బుతో వాళ్ళు ఒకరినొకరు జీవితం ముడిపడి ఉంటుంది. నీకు అవసరం పడ్డప్పుడు నేను ఉపయోగపడతా, నా అవసరం పడ్డప్పుడు నువ్వు ఉపయోగపడతావు. అలా డబ్బుతోటి వాళ్ళ కుటుంబ వ్యవస్థను ముడిపెట్టారు. ఎనర్జీ అని. అందుకోసం వాళ్ళ కుటుంబ వ్యవస్థలు బేసిక్ మొదటి నుంచి ఏం చేస్తారు తెలుసా? గుజరాతీస్ అయినా మార్వాడీస్ అయినా, అంటే కొన్ని ఫ్యామిలీస్, నేను అందరినీ ఏం చెప్పట్లేదు, కొన్ని ఫ్యామిలీస్ నేను చూశాను, ప్రత్యక్షంగా చూసిన ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పిల్లవాడు పుట్టగానే ఇంటికి పెద్ద ఒక ఆయన ఉంటారు ఇట్ల బస్సులో. ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి చక్కగా పెంచుతారు. వాడు ఎప్పుడైతే వాడికి అక్షరాభ్యాసం అయిపోయి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోయిందో, ఊహ తిరగడం స్టార్ట్ అయిందో, వాడికి రాయడం అది నేర్పిస్తారు. అక్కడి వరకు వాడికి లెక్కపత్రం ఉండదు. రాయడం స్టార్ట్ కాగానే ఏం చేస్తారు అంటే వాడికి ఆ రోజు నుంచి రాయడం నేర్పిస్తారు. ఏంటి? పద్దులు రాయడం నేర్పిస్తారు. వాడు చిన్నపిల్లాడు దాదాజీ ముझे క్రికెట్ బ్యాట్ చాయి అని అన్నాడు అనుకో, అచ్చా బేటా క్రికెట్ బ్యాట్ చాయి, చలో క్రికెట్ కి బ్యాట్ ఖరీదాతాం, చలో తుమారా బుక్ లేకే జో అంటే వాడు పరిగెత్తుకుంటూ బుక్ తెచ్చుకుంటాడు. వాడు బుక్ తెచ్చుకొని క్యా లిఖనా హై దాదా, లిఖో, కిత్నా హై తెరా బ్యాట్, కిత్నా హై, అరే బ్యాట్ కిత్నా హై రే, 30 రూపాయలు, చలో లిఖో मैं आज दिन डेट तारीख लिखो అంటాడు. వాడు తారీఖు రాస్తాడు. అక్కడ తారీఖు లిఖో, आज टाइम क्या है लिखो అంటాడు. టైం రాస్తాడు వాడు. आज मैंने दादाजी के पास క్రికెట్ బ్యాట్ కే లియే 30 రూపాయలు ఇయ్యా అని చెప్పి రాస్తాడు. అక్కడ వాడి చేతిలోతో రాయిస్తారు వాళ్ళు. దాన్ని వాడు క్రికెట్ బ్యాట్ ఇచ్చేస్తాడు. వాడు ఆ పద్దు బుక్ తెచ్చుకుంటాడు. వాడికి మొత్తం ఆ పద్దు బుక్ వాడికి ఉంటుంది. వాడికి ఏం కావాలంటే వాడు తీసుకొని వస్తాడు అనమాట. దాదాజీకో కుछ पूछना है बोले तो బుక్ పక్కడికి ఆ జాతే. దాదాజీని ఏమైనా అడగాలంటే ఆ బుక్ పట్టుకున్నాయంటే వాడు దాదాజీకి ఇడికేదో కావాలి అని చెప్పి మళ్ళీ ఏది కాదన్నారు. మళ్ళీ ప్రేమగా చూసుకుంటారు. అంటే దాని అవసరం ఏంది, ఏం కథ, క్యూ బేటా ఓ క్యూ చాయే బేటా ఐసా ఉస్కెళ్ళి చాయే, చలో తుమ్కి, ప్రేమగా మాట్లాడతారు. ప్రేమ చాలా బలమైంది వాళ్ళకి. వద్దు అని చెప్పారు. వద్దు అని చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి రీజన్ చెప్పి వద్దని చెప్తారు. ఏదైనా వద్దు చెప్పాలంటే అది చెప్పాలి కంపల్సరీ. పిల్లలకి ప్రేమ చేయడము ముఖ్యము, రియలైజ్ చేయడం కూడా ముఖ్యం. అలా చిన్నప్పటి నుంచి బాండింగ్ అనేది పెంచుతారు. అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరిని ఇమీడియట్లీ కౌగులించుకోమని చెప్తారు. వాళ్ళ ముందు వీళ్ళని తిట్టారనమాట. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. అరే బేటా తుమ్ దోనో झगड़ा करे तो कैसे बेटा, ऐसा नहीं करना का, बाहर लोगों से झगड़ा करने का, अंदर नहीं झगड़ा करने का, బయటోడితో కొట్లాడబెట్టుకో, లోపల కొట్లాడబెట్టద్దు అని చెప్తారనమాట. చాలా లాజిక్స్ నేర్పిస్తారు వాళ్ళ కుటుంబంలో. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి తెలుసా? వాళ్ళు ప్రతి నెల ప్రతి వారము వాళ్ళు మాలాంటి పండితుల్ని పిలిచి సత్సంగం పెట్టుకుంటారు. వాళ్ళు మేమన్నీ కథలు చెప్తాం, భాగవతం చెప్తూ, ధర్మశాస్త్రాలు చెప్తూ ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఇవి నోట్స్ రాసుకుంటారు. వాళ్ళు కంపల్సరీ నోట్స్ రాసుకుంటారు. భాగవతం కంపల్సరీ ఎవ్రీ మంత్ ఒక సత్సంగం పెట్టుకుంటారు వాళ్ళు. మీరు గుజరాత్లో ఎక్కడికి వెళ్ళినా సరే భజన్లు, సత్సంగులు పెట్టుకుంటారు. సో ఇవన్నీ కూడా పిల్లలకి ప్రిన్సిపల్స్ నేర్చుకుంటూ వస్తారు. మెయిన్ ధర్మము, బొట్టు పెట్టుకోవడము, కలిసి ఉండడము, వ్యాపార ధర్మం నేర్పియడము. కరెక్ట్గా వాడు 7వ తరగతి అయిపోయింది అని అంటే, మన దాంట్లో 7వ తరగతి అయిపోతే మనం ఏం చేస్తామంటే వాడు సినిమాలకు పోతానో యాడికి పోతానో వదిలేస్తాం. వాళ్ళ దాంట్లో అట్లుండదు. వాడు 7th క్లాస్ అయిపోయింది అని అంటే ప్రతి సండే హోంవర్క్లు అయిపోయిన తర్వాత లేదన్నా సండే రాగానే దుకాణానికి వెళ్ళమంటారు. ఎందుకోసం అంటే వ్యాపారం నడిచే సండే రోజు నడుస్తుంది ఎక్కువ వ్యాపారం. కాబట్టి సండే రోజు వీడి దుకాణంలో వీళ్ళు కూర్చోవాలి. కూర్చొని ఏం చేయాలి, సామాన్ మొత్తం సర్దాలి. అక్కడికించే బేసిక్స్ నేర్పిస్తారు. వ్యాపారం యొక్క బేసిక్స్ని నేర్పిస్తారు. లెక్క పద్ధతులు నేర్పిస్తారు, చిట్టా పద్ధతులు నేర్పిస్తారు. అన్నీ నేర్పించేసి వాడికి 12th స్టాండర్డ్ రాగానే వాడి బుక్ మొత్తం ఉంటుంది. వాడికి జీవితంలో ఎంత ఖర్చు పెట్టామని రోజు క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆజ్ తక్ కిత్నా ఖర్చు అని మళ్ళీ ఇవాళ తెలిసిపోతుంది. ఇవాళ రూట్ లెవెల్ నుంచి వాడు 5వ సంవత్సరం నుంచి, అంటే వాడు అక్షరాలు రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వాడికి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడి మీద వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారో లెక్క ఆ రోజుటికి
టోటల్గా దాన్ని ఏమంటారు క్లోజింగ్ బ్యాలెన్స్ రెడీ ఉంటుంది అనమాట. అంటే 10 లక్షలు ఖర్చు అయిందా 20 లక్షలు ఖర్చు అయిందా మొత్తం ఉంటుంది క్లోజింగ్ బ్యాలెన్స్, విత్ సర్ప్లస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో అందుకోసమే మార్వాడీసు ధనలక్ష్మి పూజ అప్పుడు అందరికీ చిట్టాపద్దుల బుక్కులు ఇస్తారు, అకౌంట్ బుక్కులు. మేము స్వస్తికేసి రాసిస్తాం అందరికీ. ఎవరి అకౌంట్ బుక్లు వాడికే ఉంటాయి. రోజు భార్యకి ఎంత కోసం ఖర్చు పెట్టారా, తినడానికి ఏం ఖర్చు పెట్టారా, ఖర్చు తప్పకుండా రాస్తారు, సంపాదన రాస్తారు, ఖర్చు రాస్తారు, రోజు రోజు అనాలిసిస్ చేస్తారు. ఫైనాన్షియల్ అనాలిసిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డే అండ్ డే. ఇది చేసుకుంటారు. తర్వాత వీళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు అయితే కుదిరినాయో ఇవన్నీ డబ్బులు కలిపి కుటుంబ పెద్ద దగ్గర పెట్టేస్తారు. మళ్ళీ కుటుంబ పెద్ద దగ్గర పెడతారు. ఎప్పటికీ నెలకొకసారి వీళ్ళు కూర్చుంటారు, నెలకొకసారి కూర్చొని క్వార్టర్లీ లేదా మంత్లీ లేదా ఇయర్లీ వన్స్ ఎంత సంపాదించాం ఏం కథ, వాళ్ళకి కుటుంబానికి వాళ్ళ కోరికలకు సంబంధించి వాళ్ళు ఏమేమి ఖర్చులు పెట్టుకున్నారు ఇవన్నీ పక్కన చెప్పాలి. మరి కుటుంబ పెద్దకు మాత్రం చెప్తారు. అన్నీ చెప్పి దాదాజీ ఇतना ఖర్చు కియా, ఇतना మిల్ గయా, క్యా కర్నా హై, చలో ఎవరెవరు డబ్బులు అందరు డబ్బులు తీసుకొని లెక్క రాసుకుంటారు. వీళ్ళ దగ్గర పద్దులు రాసుకుంటారు. అంటే ఇప్పుడు నాగరాజు దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, నాగరాజు ఈ సంవత్సరం అంతా సంపాదించిన దాంట్లో 20 లక్షలు కాపాడాడు. సో నాగరాజు తమ్ముడు ఉన్నాడు కన్నయ్య అని వాడి పేరు, వాడు 30 లక్షలు సంపాదించాడు వాడి వ్యాపారంలో. వాడికి ఏదో స్పైసెస్ బిజినెస్ ఉంది, 30 లక్షలు సంపాదించాడు, 30 లక్షలు తీసుకున్నాడు. వీటన్నిటిని రాస్తారు. రాసి ఏం చేస్తారంటే ఇమీడియట్లీ వీళ్ళు నెక్స్ట్ వీళ్ళ ముందు తరాలు ఉంటాయి కదా, వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళ పిల్లల కోసం అని చెప్పి ఇప్పుడే అంటే ఇప్పుడు 10 ఏళ్ల క్రితమే, అంటే ఇప్పుడు ఆ పిల్లవాడికి 12 ఏళ్ళు వచ్చాయి అని అంటే ఇన్వెస్ట్మెంట్ వాడి గురించి చేసేస్తారు. ఇంకా అంటే వాడి 22 ఏళ్ళకి పెరిగేసరికి వాడికి డబ్బులు వచ్చేసేయాలి, వాడికి వ్యాపారం రెడీ అయిపోవాలి. ఇప్పుడే 10 ఏళ్ల ముందే. ఇవి ఎక్కడో ఎఫ్డీలు మ్యూచువల్ ఫండ్స్ తీసుకోరు వీళ్ళు ఎక్కడ వేరే వాళ్ళకి డబ్బులే వేయరు. వీళ్ళు క్రిప్టో కరెన్సీ ఎఫ్డీలు బ్యాంకులో డబ్బులే వేయరు. ఈ లిక్విడ్ క్యాష్ అంతా దగ్గర పెట్టుకుంటారు. వెళ్ళి నేషనల్ హైవే ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. నేషనల్ హైవే లేదంటే ఏదైనా ఊరుంది, ఆ ఊరికి పొలిమేర ఎటువైపు ఊరు పెరుగుతుంది అని చెప్పి అనాలిసిస్ చేసుకుంటారు. ఆ ఊరికి ఎటువైపు పెరుగుతుందో అటువైపు కొంటారు. మెయిన్ క్యాపిటల్ సిటీకి ఎటువైపు వెళ్తుందో అటువైపు ల్యాండ్ కొనిస్తారు. ఎక్కడైనా రోడ్డు పక్కనే కొంటారు, ఇంకెక్కడ కొనరు వీళ్ళు. రోడ్డు పక్కన నువ్వు సొంతంగా ఇప్పుడు ఉదాహరణకి నాగరాజు దగ్గర 20 లక్షలు మాత్రమే ఉన్నాయి. నువ్వు సొంతగా 20 లక్షలు పెట్టి రోడ్డు పక్కన 1 ఎకరం కొనగలుగుతావా? కమర్షియల్ బిట్టు కొనలేవు. కానీ నాగరాజుకి 4 అన్నయ్యలు ఉన్నారు, కొనగలుగుతారు. తర్వాత నాగరాజు వాళ్ళ నాన్నకి 5 అన్నదమ్ములు, అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఇప్పుడు అందరి దగ్గర 20, 30, 10, 5 వచ్చాయి. అందరూ ఒక దగ్గర డబ్బులు వేసారు. ఇప్పుడు 2 కోట్లు జమ అయ్యాయి. ఇప్పుడు నువ్వు ఎకరం పొలం కొనొచ్చు కదా ఈజీగా. నీకు అన్డివైడెడ్ షేర్ మళ్ళీ ఉంటుంది. ఇక్కడ లెక్కపత్రంలో అన్డివైడెడ్ షేర్ ఉంటుంది. మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎవరిది షేర్ వాళ్ళకి పెడతారు. వాళ్ళ డబ్బుల షేర్లో ఏముందో క్లియర్గా ఉంటుంది. అందరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టేస్తారు. నీ అన్డివైడెడ్ షేర్ నీదే. ఓకే, ఈ ల్యాండ్ కొని వదిలేస్తారు. ఇంకా ఎన్ని అక్కడ డెవలప్ అయ్యేంత వరకు వదిలేస్తారు. డెవలప్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ ల్యాండ్ కాస్ట్ ఏదైతే పెట్టారు 2 కోట్లు పెట్టారనుకో, ఇది 3 టైమ్స్ అయినా జరగాలి. అక్కడ వరకు 3 టైమ్స్ అయినప్పుడు 6 కోట్లు అవుతుంది. 6 కోట్లు అయ్యే వరకు వెయిట్ చేస్తారు. 6 కోట్లు కాగానే ఏం చేస్తారంటే ఆ ల్యాండ్లో సగం అమ్మేస్తారు. లేదంటే ఏం చేస్తారంటే ల్యాండ్లో ఇంకా కన్స్ట్రక్షన్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. కాంప్లెక్స్ కడతారు. ఏది కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు. దీంట్లో దుకాణాలు మొత్తం వాళ్ళయ్యే. దాంట్లో మెయిన్ పబ్లిక్ లీడ్ చేసి అంటే పబ్లిక్కి తొందరగా అట్రాక్ట్ అయ్యే ప్లేసెస్ ఉంటాయి కదా కాంప్లెక్స్లోని, అవి వీళ్ళు ఉంచుకుంటారు. మిగతాయి మొత్తం కూడా అమ్మేస్తారు. అమ్మేసి దాంట్లో ఫుడ్ బిజినెస్ వీళ్ళే ఉంటుంది. కాంప్లెక్స్కి వచ్చినోడు ఆకలిస్తే తినాలి కదా, వీడిదే ఫుడ్ బిజినెస్ పెడతాడు. ఇంకా అవసరమైన అన్ని వ్యాపారాలు వీళ్ళే పెట్టుకుంటారు. కామన్ సెన్స్తో కూడుకున్నటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిసోర్స్ కిందకి మార్చి దాని మీద వ్యాపారం మళ్ళీ అంతే కదా. మళ్ళీ కుటుంబంలో వ్యాపారాన్ని షేర్ చేసుకుంటారు. ఎంత షేర్ చేసుకుంటారంటే ఇప్పుడు హార్డ్వేర్ బిజినెస్ అంటే నువ్వు ప్లైవుడ్ బిజినెస్ పెట్టేసుకో, నువ్వు పెయింట్ బిజినెస్ పెట్టు, నువ్వు లైట్ బిజినెస్లు పెట్టుకో. ఈ హార్డ్వేరు లైటు అందరూ వాళ్ళే మళ్ళీ వీళ్ళందరూ ఫైనాన్షియల్ డబ్బులు తీసుకుంటారు తప్ప. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు. ఓకే, నీకు యూనిట్ ఉంది రాజస్థాన్లో. మేమంతా నీ కుటుంబ సభ్యులం, నేను ఉన్నాను. మనదంతా ఒకటే కమ్యూనిటీ, మార్వాడి కమ్యూనిటీ. సో నేను నీ దగ్గరికి వచ్చి తీసుకున్నప్పుడు నేను నీకు జిఎస్టీ కూడా కట్టా. నేను ఎందుకు కడతా జిఎస్టీ? మనం అంతా ఒకళ్ళు పరిచయమే కదా. నేను నీకు క్యాష్ ఇస్తున్నా. అయితే
నేను క్యాష్ ఇస్తా, నువ్వు నాకు మాల్ ఇస్తావు. సో నేను అక్కడ సేవ్ అయిపోయినట్టే కదా. నెక్స్ట్ నేను నా తమ్ముడికి ఇస్తాను, నేను హోల్సేల్ తీసుకున్నాను, నా తమ్ముడికి ఇచ్చా. నా తమ్ముడు వచ్చి హైదరాబాద్లో చేస్తున్నాడు, ఇంకొకడు వచ్చేసి నిజామాబాద్లో చేస్తున్నాడు, ఇంకోటి వచ్చి కరీంనగర్లో చేస్తున్నాడు. వీళ్ళందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. కేవలం క్యాష్ మార్కెటే చేస్తున్నాం మనం. ఫైనల్గా బిల్లు పడ్డప్పుడు ఏదైతే ఉంటుందో, ఫైనల్గా బిల్లు కస్టమర్ తీసుకుంటాడు చూడు, వాడికి మాత్రం జిఎస్టీ ఇస్తారు. ఫైనల్ కస్టమర్ దగ్గర అర్థమైంది, వాడికి జిఎస్టీ ఇస్తారు. వీళ్ళన్నీ జిఎస్టీ వాడు భరించాలి. అప్పుడు తీసుకొని ఏం చేస్తారంటే వాడు అక్కడ జిఎస్టీ కడతాడు. అక్కడ జిఎస్టీ కట్టి ఇంకా వీళ్ళు ఎంత చూపించాలో అంత జిఎస్టీలు చూపిస్తారు. మహా తెలివైన వాళ్ళు. బాబ్బా వాళ్ళ దగ్గర నేర్చుకునేంత తెలివి ఇంకోళ్ళ దగ్గర ఉండదు. మొన్న ఒక ఆర్థిక నివేదన కూడా వచ్చింది. భారతదేశంలో కేవలం 8% జనాల దగ్గర మాత్రమే భారతదేశంలో 70% డబ్బు ఉంది. అంటే దాదాపు భారతదేశ రెవెన్యూ అంతా 8% వాళ్ళ దగ్గరనే ఆల్మోస్ట్ ఎక్కువ డబ్బులు ఉన్నాయి. మిగతా ఏదైతే ఉందో అంటే 70% జనాలు ఏం చేస్తున్నారు తెలుసా? జిఎస్టీలు కడుతున్నారు. అంటే భారతదేశంలో రెవెన్యూ డబ్బు ఉన్న వాడి దగ్గర నుంచి రావట్లేదు, డబ్బు లేని వాడి దగ్గర నుంచే జిఎస్టీ రెవెన్యూ వస్తుంది. డబ్బున్నవాడు కొంచెమే కడుతున్నాడు జిఎస్టీ రెవెన్యూ, ట్యాక్సులు కొంచెమే కడుతున్నాడు. అది ఏంటిది అంటే అదే అంతే. సో మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లు కాపాడుకోవడానికి వీళ్ళు సొసైటీ ఫామ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా, ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, చేయాలి. బ్యాంకులో లోన్లు తీసుకోవాలని చేసుకోవాలి కాబట్టి ఇన్కమ్ చూపించుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడతారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ చేసుకోవడానికి ఈ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఒక సొసైటీ ఫామ్ చేస్తారు. మళ్ళీ ATG అనేది ఒక సెక్షన్ ఉంటుంది. ఇది ట్రస్ట్లకు కానీ వాటికి కానీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. వీళ్ళు పెట్టి మళ్ళీ వీళ్ళని డబ్బులు ఏమో కొట్టరు. మళ్ళీ దాని లోపల వీళ్ళు డబ్బులు వేసి వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా సరే వీళ్ళ కులములో వీళ్ళ వ్యవస్థలో ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే, పెళ్లి కాని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి సామూహికంగా పెళ్లి చేస్తారు. మళ్ళీ సామూహికంగా అన్నదానాలు చేస్తారు, తీర్థయాత్రలకు అన్నీ ఇస్తారు, దుప్పట్లు దానం చేస్తారు పేదవాళ్ళకి అందరికీ. అంటే వీళ్ళ కమ్యూనిటీ కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా నీడీ పీపుల్ అందరు కూడా అన్ని దానాలు చేస్తారు. సో ఇటు పుణ్యము చేస్తున్నారు, ఇటు ట్యాక్సులు సేవ్ చేసుకుంటున్నారు, ఇటు క్యాష్ మార్కెట్ రన్ చేస్తున్నారు. దే ఆర్ క్రియేటింగ్ మోనోపోలీ అనమాట. ఈ భారతదేశంలో మోనోపోలీ బిజినెస్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఇప్పటికీ నిజం చెప్పాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది అని అంటే వీళ్ళ వల్లనే. గుజరాతీసు, మార్వాడీసు, జైన్సు, సింధీసు అండ్ సున్నీ ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళ వల్ల ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. తెలుగు వాళ్ళు ఇది రియలైజ్ కాండి. మీరు నిజంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకున్న ఒక బిజినెస్ ఒక్కటే ఉంటుంది ఎక్కడ పోయినా, ఆంధ్ర హోటల్. అదొక్కటే మన బిజినెస్. మన మార్క్ ఒక్కటే ఏంటంటే ఏడపోయినా మన తెలుగు వాళ్ళు పోయి భోజనం పెడతారు. మన తెలుగు వాళ్ళకు కూడా గొప్పది. షిరిడి పో, నువ్వు దుబాయ్ పో, ఎక్కడన్నా పో, మన హోటల్స్ మాత్రం ఉంటాయి. కడుపు నిండా భోజనాలు పెట్టడం మాత్రం మన తెలుగు వాళ్ళు మాత్రం మన గ్రేట్. ఆర్థిక వ్యవస్థను బలం చేయాలి అని అంటే నిజంగా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి సార్, ఆ కమ్యూనిటీ బలపడాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు.